హే గైస్, వెల్కమ్ టు డీజే మాధవ్ ఎక్స్పో. ఈ రోజు వచ్చేసినాం డీజే ఈవెంట్ తో. లొకేషన్ వచ్చేసి బాన్స్వాడ. వ్యాన్ మామ, వ్యాన్ అంతే డక్కా కొడితే గానీ స్టార్ట్ కాలే. ఎండలో ఎడపల్లి పోయినా భయ్య బస్ ఎక్కి. మండుతున్న ఎండలో వ్యాన్ కోసం మంగళపాటి చౌరస్తా దిగేసా. కళ్యాణ్ కి కాల్ చేస్తే వ్యాన్ ఇచ్చేసిండు. షాప్ కి పోయి సామాన్ వేసుకొని స్టార్ట్ అయిపోయినా. సరే అని స్టార్ట్ అయినాక రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే సైడ్ లో శివాజీ మహారాజ్ కనిపించాడు. చక్కగా షాప్ కాడికి వచ్చి సప్మన్ సామాన్ ఎక్కిచ్చేసిన. రవి గార్డెన్ చేరుకున్నాక మండుతున్న ఎండల్లో మహేష్ గారు మిర్చి ఇచ్చిండు. రవి గార్డెన్ వచ్చినాక రకరకాల స్టంట్లతోటి విఆర్ఎక్స్ లో సెట్ చేసుకున్నాం. అదిగో కనిపిస్తున్నారా వాళ్ళిద్దరు ఈ డీజే కి సెట్లు. కాంటాక్ట్ అయిపోండి 7 Hills ప్రొఫెషనల్ సౌండ్స్ బోధ. వీడియో మన దోస్తు మిక్కీ బాస్. ఈ లొకేషన్ వచ్చేసి వర్ని టు అక్బర్నగర్ రోడ్ మిడిల్ లో ఉంటది. ఈవినింగ్ టైమ్ లో ఈ రోడ్ నుంచి ట్రావెల్ చేస్తే వ్యూ ఎంజాయ్. నేను మహేష్ గారు ముందల కూర్చొని ముచ్చట్టు నడుతా ఉంటే 40 ఫీట్ లో ఉన్న బండికి పోలీసు వాళ్ళు నసులరాబాద్ గండిలో అడ్డపడ్డారు. ఇక ఏం చేసేది లేక ఉన్న దూరం తిరిగి 40 నిమిషాలు ముచ్చట్లు పెట్టాం. ఈవెంట్ లొకేషన్ రీచ్ అయినాక సౌండ్ అండ్ లైట్ సెట్ చేసుకున్నాము. బ్యాండ్ వాళ్ళు డెమో చేసుకున్నారు. మన సౌండ్ డెమో స్టార్ట్ అయిపోయింది. మీరు కామెంట్ చేయండి సౌండ్ ఎలా ఉందో. బాన్స్వాడ బస్ స్టాప్ దగ్గర స్టాప్ చేసుకొని చెప్పేసేసారు. భయ్య పెళ్లి కూతురు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తారు. దోస్తులంతా డాన్స్ చేసారు బ్యాండ్ దగ్గర. తర్వాత మన కోసం వచ్చిన మన మెయిన్ క్యారెక్టర్ ఉప్పు రఘు. వాడు మన ఇంటర్ క్లాస్మేట్ భయ్య. ఈ ప్రోగ్రామ్ ఇచ్చింది వాడే. మన జగ్గుగాడు ప్లేయింగ్ చేస్తుండు. అక్షయ్ గారు ఎటో పోయిండు. అసలు అర్థమైతే అక్షయ్ గారు ఎటు పోతుండో ఏమో అప్పటి నుంచి. అరవింద్ గారు లైటింగ్ చూసుకున్నాడు. ఇప్పుడేం పోయి ఫోన్ చూస్తుండు. సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సామానాన్ని ఇప్పేసి సదరేసుకున్నాము. చదువుకొని చక్క ఇంటికి పోదామంటే అట్ట స్టార్ట్ అవుతుంది. డక్కా కొట్టేసి స్టార్ట్ చేసుకున్నాం. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని సామాన్ చదువుకొని ఇలా వెహికల్ పైన కూర్చొని వెళ్తా ఉంటే భయ ఆ ఫీలే వేరుంటది. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ డీజే మాధవ్ ఎక్స్పో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కంటెంట్.